మామయ్య, ఢిల్లీ ఉత్తమ్ నగర్ ఘటన వింటుంటేనే ఒళ్ళు గగ్గోరు పొడుస్తుంది. ఒక 11 ఏళ్ల పాప సరదాగా వేసిన వాటర్ బెలూన్ కింద వెళ్తున్న మహిళపై పడితే ఆ బాబాయ్ తరుణ్ని అంత దారుణంగా చంపేస్తారా? అవును బాబు, ఆయన వయస్సు కేవలం 26 ఏళ్ళు. 40 మంది గుంపుగా వచ్చి రాళ్లతో కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి ప్రాణాలు తీశారు. అంటే మన పండుగ మనం జరుపుకుంటే ప్రాణాలు పోవాల్సిందేనా? ఒక చిన్న నీటి బెలూన్ పడితేనే అంత విద్వేషమా? ఇక్కడే ఒక విచిత్రమైన చేదు నిజం ఉంది. ఏ రంగు పడితే అపచారమని మైల పడిపోయామని ప్రాణాలు తీస్తున్నారో అదే రంగులను, అదే హోలీ సామాగ్రిని అమ్ముకొని వాళ్ళల్లో ఎంతోమంది జీవనం సాగిస్తున్నారు. అంటే మన పండుగ సామాగ్రి అమ్మి డబ్బులు సంపాదించేటప్పుడు లేని అభ్యంతరం మనం ఆ పండుగ జరుపుకునేటప్పుడు వస్తుందా మామయ్య? సరిగ్గా క్యాచ్ చేసావు అబ్బాయి. వ్యాపారం దగ్గర మన డబ్బులు కావాలి, కానీ మన పండుగలు ఆచారాలు మాత్రం వాళ్ళకి కంటగింది. రంగులు అమ్ముతూ బతుకుతారు, కానీ అవే రంగులు పొరపాటున పడితే మాత్రం చంపడానికి కూడా వెనకాడరు. ఇది ఎంతటి ద్వంద్వనీతి మామయ్య! ఇంత జరుగుతున్న మనోళ్ళు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఎందుకంటే చాలామందికి ఈ వ్యాపార రాజకీయం వెనుక ఉన్న అసలు రంగు తెలియదు. మనం పండుగలను మనం గౌరవించుకోకపోతే రేపు మన ప్రాణాలకు కూడా రక్షణ ఉండదు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? చరిత్రను గుర్తుంచుకోవాలి, శత్రువు ఎవరో గుర్తించాలి, మన రక్షణ కోసం మనం గొంతు ఎత్తాలి. లేదంటే ఈ రంగుల పండుగలు మన రక్తంతో తడిసిపోవలసింది.